ఈ వీడియోలో మనం ఏపీ టెట్కి సంబంధించిన మ్యాథ్స్ మెథడాలజీ ప్రీవియస్ టెట్ బిట్స్ని చూద్దాం. ఈ టెట్ బిట్స్ నేను 25 డిసెంబర్లో ఏపీ ప్రభుత్వం ఒక టెట్ కండక్ట్ చేసింది కదా, ఆ పేపర్ నుంచి తీసుకోవడం జరిగింది. నిర్మాణాత్మకవాదం లక్షణాలు. కింది వాటిలో నిర్మాణాత్మకవాదం యొక్క లక్షణాలు ఏమిటి? మనకి అభ్యసనాన్ని నియంత్రించడంలో విద్యార్థి ముఖ్య పాత్ర వహించాలి, సరి అయినదే. అభ్యసన సందర్భాలు, నైపుణ్యాలు, విషయం, కృత్యాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండాలి, సరి అయినదే. విషయానికి సంబంధించిన వివిధ దృక్పథాలు తెలియజేయబడతాయి, సరి అయినదే. భావాలకు సంబంధించిన బహుళ దృక్పథాలు అందజేయబడతాయి. కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా మనకి నిర్మాణాత్మకవాదానికి సంబంధించిన లక్షణాలే. బోధనా పద్ధతిని ఎంపిక చేయడానికి ప్రభావితం చేసే అంశాలకు చెందనిది. బోధనా పద్ధతిని ఎంపిక చేయడానికి ప్రభావితం చేసే అంశాలకు చెందనిది క్రింది వాటిలో ఏమిటి? విషయ ప్రాముఖ్యతకు ప్రాధాన్యతనిస్తారు, బోధించే విషయ స్వభావానికి ప్రాధాన్యతనిస్తారు, అభ్యాసకుల స్వభావం అవసరాలకు కూడా ప్రాధాన్యతనిస్తారు బోధనా పద్ధతిని ఎంపిక చేసేటప్పుడు. అంతేగాని ఉపాధ్యాయుని మానసిక స్థాయి అనేది బోధనా పద్ధతిని ఎంపిక చేసేటప్పుడు ప్రాధాన్యత ఇవ్వరు. విద్యార్థి యొక్క మానసిక స్థాయిని పరిగణలోకి తీసుకుంటారు బోధనా పద్ధతిని ఎంపిక చేసేటప్పుడు. గణితంలోని అన్ని అనియత కార్యక్రమాలు చేపట్టు స్థలం. గణితంలోని అన్ని అనియత కార్యక్రమాలు చేపట్టే స్థలమే గణిత క్లబ్. విషయ విశదీకరణం అనే సోపానాన్ని కలిగిన పాఠ్యపథక నమూనాల జంట ఏమిటి? విషయ విశదీకరణం అనే పాఠ్యపథక సోపానం మనకి హెర్బార్ట్ సోపానంలో ఉంటుంది, మోరిసన్ సోపానంలో కూడా ఉంటుంది. కాబట్టి హెర్బార్ట్ నమూనా, మోరిసన్ నమూనా. సరైన అంశాన్ని గుర్తించండి. నిర్మాణాత్మక మదింపు లోప నిర్ధారణకు సవరణకు ఉద్దేశించింది, సరి అయినదే. నిర్మాణాత్మక మదింపు లోప నిర్ధారణకు సవరణకు ఉద్దేశించింది, సరి అయినదే. సంగ్రహణాత్మక మదింపు అభ్యసనాన్ని మదింపు చేసే పద్ధతి, ఇది కూడా సరి అయినదే. బోధనా లక్ష్యాల లక్షణాలు. బోధనా లక్ష్యాల లక్ష్యీకరణ లక్షణాలు ఏమిటి? పరిశీలించదగినదే ఉండాలి బోధనా లక్ష్యం. ఒక భావనకు మాత్రమే రాయబడి ఉండాలి బోధనా లక్ష్యం. ముందుగా నిర్ణయించబడి ఉండాలి బోధనా లక్ష్యం. అంతేగాని బోధనా లక్ష్యం అనేది బోధనోపకరణాల ఎంపికకు అనువుగా ఉండాలి అనేది బోధనా లక్ష్యాల లక్షణం కాదు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థి స్వభావం గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ప్రాథమిక స్థాయిలో విద్యార్థి స్వభావం ఎలా ఉంటుంది? తాను చేసిన పని సరైనది అని భావిస్తాడు, జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది, స్వేచ్ఛను ఆశిస్తాడు. అంతేగాని ఆలోచనలో క్రమశిక్షణ అనేది ప్రాథమిక స్థాయి విద్యార్థికి ఉండదు. అనుభవం అభ్యసనకు పుట్టుకనిచ్చే ఒక ప్రక్రియ. అనుభవం అభ్యసనకు పుట్టుకనిచ్చే ఒక ప్రక్రియ అని చెప్పింది ఎవరు? స్మిత్. స్మిత్ ప్రకారం అనుభవం అనేది అభ్యసనకు పుట్టుకనిచ్చే ఒక ప్రక్రియ. ఘనాకార కడ్డీలను ఉపయోగించి బోధించలేని అంశం. ఘనాకార కడ్డీలను ఉపయోగించి బోధించలేని అంశం. కూడికలు, భిన్నాలు, ఎక్కాలు ఘనాకార కడ్డీలు ఉపయోగించి బోధించవచ్చు, కానీ చుట్టుకొలత అనే అంశాన్ని ఘనాకార కడ్డీలు ఉపయోగించి బోధించలేం. పాఠ్యపథకం వాస్తవంగా ఒక కార్యాచరణ ప్రణాళిక. పాఠ్యపథకం వాస్తవంగా ఒక కార్యాచరణ ప్రణాళిక అని చెప్పింది ఎవరు? ఎల్బి స్టాండ్స్. ఎల్బి స్టాండ్స్ ప్రకారం పాఠ్యపథకం అనేది వాస్తవంగా ఒక కార్యాచరణ ప్రణాళిక. బోధన అభ్యసనంతో పాటు సమాంతరంగా సాగాల్సిన మూల్యాంకనం పేరు. బోధన అభ్యసనంతో పాటు సమాంతరంగా సాగాల్సిన మూల్యాంకన ప్రక్రియ పేరు నిరంతర సమగ్ర మూల్యాంకనం. క్రింది స్పష్టీకరణలో వినియోగ లక్ష్యానికి చెందినవి. కింది స్పష్టీకరణలో వినియోగ లక్ష్యానికి చెందినవి ఏమిటి? తగిన పద్ధతులు ఎంపిక చేస్తాడు వినియోగం, సామాన్యీకరిస్తాడు వినియోగం, విశ్లేషిస్తాడు వినియోగం, కానీ తగిన ప్రమాణాలు ఉపయోగిస్తాడు అనేది అవగాహన. కాబట్టి వినియోగ లక్ష్యానికి చెందినవి ఏమిటి? తగిన పద్ధతులు ఎంపిక చేస్తాడు, సామాన్యీకరిస్తాడు, విశ్లేషిస్తాడు. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం మరియు ప్రపంచ వృత్తులన్నింటిలో ఇది చక్కనిది అని గణితాన్ని నిర్వచించింది ఎవరు? ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం మరియు ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది అని గణితాన్ని నిర్వచించింది పాస్కల్. ఇవ్వబడిన ఒక సూత్రం నుండి మరొక సూత్రాన్ని కనుగొనే సందర్భానికి తగిన బోధనా పద్ధతి ఏమిటి? ఒక సూత్రం నుండి మరొక సూత్రాన్ని కనుగొనే సందర్భంలో మనం నిగమన పద్ధతిని ఉపయోగిస్తాం. అదే ఒక సూత్రాన్ని తయారు చేయడానికి మనం ఏ పద్ధతిని ఉపయోగిస్తాం? ఆగమన పద్ధతి ఉపయోగిస్తాం. ఒక సూత్రాన్ని ఆవిష్కరించడానికి ఆగమన పద్ధతి, ఒక సూత్రం నుండి మరొక సూత్రాన్ని కనుగొనడానికి నిగమన పద్ధతిని ఉపయోగిస్తాం. కింది ఇచ్చిన బోధనోపకరణాలని ఆ ఉపకరణంతో చేసే బోధనని జతపరచుదాం. గ్రిడ్ పేపర్
గ్రిడ్ పేపర్ ఉపయోగించి మనం భిన్నాలు చెప్పవచ్చు. గ్రిడ్ పేపర్ భిన్నాలు. పెగ్బోర్డ్ ఉపయోగించి మనం చతుర్విధ ప్రక్రియలు నేర్పించవచ్చు. చతుర్విధ ప్రక్రియలు అంటే ఏమిటి? మనకి కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు. జియోబోర్డ్ ఉపయోగించి మనం జామితీయ ఆకారాల గురించి అవగాహన కల్పించవచ్చు. కాబట్టి గ్రిడ్ పేపర్ భిన్నాలు, పెగ్బోర్డ్ చతుర్విధ ప్రక్రియలు, జియోబోర్డ్ జామితీయ ఆకారాలు. ఈ నమూనా వెనుకున్న ప్రధాన సిద్ధాంతం వ్యవస్థ ఉపగమం. ఈ నమూనా వెనుక ఉన్న ప్రధాన సిద్ధాంతం వ్యవస్థ ఉపగమం. ఏ నమూనా వెనుక? RCEM నమూనా వెనుకున్న ప్రధాన సిద్ధాంతం వ్యవస్థ ఉపగమం. మౌఖిక పరీక్షను నిర్వహించు సూచనలకు చెందని అంశం. మౌఖిక పరీక్షను నిర్వహించు సూచనలకు చెందని అంశం ఏమిటి మనకి? మౌఖిక పరీక్ష అనేది తరగతి మొత్తంలో జరగాలి, ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా కాదు అనేది మౌఖిక పరీక్షకు చెందని అంశం. మౌఖిక పరీక్ష అనేది మనకి వ్యక్తిగతంగా జరగాలి తప్ప మొత్తంగా జరగకూడదు. మౌఖిక పరీక్షలో ప్రశ్నలు సరళమైన భాషలో ఉండాలి, సరి అయినదే. ప్రశ్న సమాధానం రెండు సంక్షిప్తంగా ఉండాలి, సరి అయినదే. విద్యార్థుల నిష్పాదనను పోల్చుటకు ఒకే ప్రశ్నను ఉపయోగించాలి, ఇది కూడా సరి అయినదే. కింది లక్ష్యాల్లో మానసిక చలనాత్మక రంగానికి చెందినవి. మానసిక చలనాత్మక రంగానికి చెందినవి ఏమిటి? అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, ఉచ్చారణ. సమన్వయం అన్న ఉచ్చారణ ఒకటే కదా. కాబట్టి కిందిచ్చిన ఆప్షన్స్లో మానసిక చలనాత్మక రంగానికి చెందినవి ఏమిటి? హస్తలాఘవం, ఉచ్చారణ, సునిశ్చితత్వం. వ్యవస్థాపనం అనేది మనకి భావవేశ రంగానికి చెందుతుంది. సంశ్లేషణ అనేది మనకి జ్ఞానాత్మక రంగానికి చెందుతుంది. గణిత వివేచన ప్రక్రియలో లేని అంశం. గణిత వివేచన ప్రక్రియలో లేని అంశం ఏమిటి? సాధారణీకరణ, సమర్థనాత్మకత, ఊహాత్మకత అనేవి మనకి గణిత వివేచన ప్రక్రియలో ఉండే అంశాలే, కానీ సంశ్లేషణాత్మక వివేచన అనేది గణిత వివేచన ప్రక్రియలో లేని అంశం. కాబట్టి సాధారణీకరణ, సమర్థనాత్మకత, ఊహాత్మకత అనేవి గణిత వివేచన ప్రక్రియలో ఉండే అంశాలు. ప్రాథమికోన్నత స్థాయిలో గణిత బోధనా ఉద్దేశాలు ఏమిటి మనకి? ప్రాథమికోన్నత స్థాయిలో గణిత బోధనా ఉద్దేశాలు గణిత భాష గుర్తులు పరిచయం చేయడం, పిల్లల అభ్యసన అనుభవాలను గణితీకరించడం, శాస్త్రీయ వైఖరి, హేతువాద దృక్పథాన్ని పెంపొందించడం అనేది ప్రాథమికోన్నత స్థాయిలో గణిత బోధనా ఉద్దేశాలు. గణిత భాష గుర్తులు పరిచయం చేయడం, పిల్లల అభ్యసన అనుభవాలను గణితీకరించడం, శాస్త్రీయ వైఖరి, హేతువాద దృక్పథం పెంపొందించడం అనేది ప్రాథమికోన్నత స్థాయిలో గణిత బోధనా ఉద్దేశాలు. పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఈ దశలో సంకలనం స్థిత్యంతర ధర్మాన్ని పిల్లవాడు గ్రహించగలడని తెలియజేశాడు. ఏ దశలో? మూర్త ప్రచాలక దశలో పిల్లవాడు సంకలన స్థిత్యంతర ధర్మాన్ని గ్రహిస్తాడని పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో పేర్కొన్నారు. డామినోలోని ఒక్కొక్క చతురస్రంపై ఉండే రంధ్రాల సంఖ్య ఎంత? డామినోలోని ఒక్కొక్క చతురస్రంపై ఉండే రంధ్రాల సంఖ్య 0 నుండి 9. ఒక మంచి గణిత పాఠ్యగ్రంథం జ్ఞానానికి ఒక మంచి వనరు, ఒక పరికరం, ఒక మార్గదర్శి అని చెప్పింది ఎవరు? హాల్ క్వెస్ట్. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించము. క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. పరీక్షకు హాజరుకు విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండి ఫలితాలని త్వరగా ప్రచురించాలి అనుకునే సందర్భంలో వ్యాసరూప ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రాన్ని తయారు చేయాలి. ఫస్ట్ ఆప్షన్ మనకి సరి అయినది కాదు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండి ఫలితాలు త్వరగా రావాలంటే మనం విషయనిష్ట ప్రశ్నలను ఉపయోగించాలి. స్టేట్మెంట్ 2. విద్యార్థులలో భాషా సామర్థ్యం క్షీణించడానికి విషయనిష్ట ప్రశ్నల ఉపయోగం ఒక కారణమని పరిశోధన తెలిసింది. ఇది కూడా సరి అయినది. కాబట్టి మనకి బి మాత్రమే సరి అయినది. ఎక్కువ విషయనిష్ట ప్రశ్నలు ఉపయోగించడం ద్వారా విద్యార్థులు రాసే పని ఉండదు, కానీ రాయరు కదా. కిందిచ్చిన ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారు, అక్కడ రాసే పని ఉండదు. కాబట్టి విషయనిష్ట ప్రశ్నల ద్వారా భాషా సామర్థ్యం అనేది క్షీణిస్తుంది. విద్యార్థులు 1-2 తరగతుల్లో తెలుసుకునే గుర్తులు. విద్యార్థులు 1-2 తరగతుల్లో తెలుసుకునే గుర్తులు ఏమిటి మనకి? లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు గుర్తులు, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ గుర్తులు, రూపాయి యొక్క గుర్తులు విద్యార్థులు 1-2 తరగతుల్లో తెలుసుకుంటారు. క్రింద ఇవ్వబడిన లక్ష్యములలో జ్ఞానాత్మక రంగానికి చెందిన లక్ష్యాలు గుర్తించండి. మన జ్ఞానాత్మక రంగంలో ఉండే లక్ష్యాలు ఏమిటి? జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. కాబట్టి కిందిచ్చిన ఆప్షన్స్లో మనకి ఏమున్నాయి? అవగాహన ఉంది, వినియోగం ఉంది, విశ్లేషణ ఉంది, సంశ్లేషణ ఉంది.
అనుకరణ అనేది మనకి మానసిక చలనాత్మక రంగానికి చెందుతుంది. ప్రతిస్పందించుట అనేది మనకి ఏ రంగానికి చెందుతుంది? భావావేశ రంగానికి చెందుతుంది. కృత్యం లేనిదే అభ్యసనం లేదు అని చెప్పిన వారు ఎవరు? కృత్యం లేనిదే అభ్యసనం లేదు అని చెప్పింది పియాజే. క్యూసేనైర్ పట్టీల సహాయంతో ఈ స్థాయి వరకు గల సంఖ్యల కూడికలు, తీసివేతలు, ఆరోహణ అవరోహణ క్రమాల గురించి బోధించవచ్చు. 20 క్యూసేనైర్ పట్టీలను ఉపయోగించి 20 లోపు సంఖ్యల వరకు మనం కూడికలు, తీసివేతలు, ఆరోహణ అవరోహణ క్రమాలను బోధించవచ్చు. ఒక మంచి గణిత పాఠ్యగ్రంథం జ్ఞానానికి ఒక మంచి వనరు, ఒక పరికరం, ఒక మార్గదర్శి. విద్యార్థులు తమ జ్ఞాన పరిధిని పెంచుకోవడానికి ఒక మాధ్యమం, సత్యాన్ని వ్యాఖ్యానించే ఒక మార్గం అని చెప్పినది ఎవరు మనకి? హాల్క్వెస్ట్. ఖాళీలు పూరించు అంశాలను తయారు చేస్తున్నప్పుడు కింది వానిలో గుర్తుంచుకోవాల్సిన అంశాలకి చెందనిది అంటే సరికానిది ఏది? చెందనిది అని చూద్దాం. వాక్యం ముందు ప్రారంభమైన పదాన్ని మాత్రమే విడిచి దానికే ఖాళీని అనుసరించాలి, సరి అయినదే. ఒక అంశంలో ఒక ఖాళీని మాత్రమే ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి, సరి అయినదే. అంశాలలో ఇవ్వబడే ఖాళీలు ఎంత నిడివైనా ఉండవచ్చు అనేది సరైనది కాదు. అంశాలలో ఇవ్వబడిన ఖాళీలు ఒకే నిడివిని ఒకే గ్యాప్ని పాటించాలి. అంశం ఖాళీతో ప్రారంభం ఒకటి కానీ ఆకరణ కానీ ఉండకుండా జాగ్రత్త వహించాలి, సరి అయినదే. ధృవీకరణ ప్రక్రియలో వివిధ రకాల నిరూపణలు. ధృవీకరణ ప్రక్రియలో వివిధ రకాల నిరూపణలు ఏమిటి మనకి? దృశ్య నిరూపణలు, అంతర్బుద్ధి నిరూపణలు, అనీత నిరూపణలు, నీత నిరూపణలు. కాబట్టి కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా మనకి ధృవీకరణ ప్రక్రియలో ఉండే నిరూపణలు. బోధనా లక్ష్యాల లక్షణం కానిది. బోధనా లక్ష్యాల లక్షణం కానిది ఏమిటి? బోధనా లక్ష్యం అనేది కొలవదగినదై ఉండాలి. బోధనా లక్షణం అనేది ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి. బోధనా లక్ష్యం అనేది అసంబంధంగా ఉండకూడదు. బోధనా లక్ష్యం అనేది సందిగ్ధంగా ఉండాలి అన్నాడు. బోధనా లక్ష్యం అనేది మనకి ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి, కానీ డౌట్ఫుల్గా ఉండకూడదు. థార్న్డైక్ అభ్యసన నియమాలలో అభ్యాస నియమ సూత్రానికి అనుగుణమైన పనేమిటి? ఆవర్తనం. ఆవర్తనం అనేది థార్న్డైక్ యొక్క అభ్యాస నియమానికి అనుగుణమైన పని. పెద్ద పెద్ద గుణకారాలను సులభంగా చేయడానికి ఉపయోగించే గణిత పేటికలోని సామాగ్రి ఏమిటి మనకి? నేపియర్ పట్టీలు. నేపియర్ పట్టీలను ఉపయోగించి పెద్ద పెద్ద గుణకారాలని సులభంగా చేయవచ్చు. పుస్తకాలలో భాష నేర్చుకోవడానికి ఒక అవరోధంగా ఉండరాదు, బహుభాష తత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇది ఎవరి సూచన? ఏపీఎస్సిఎఫ్ 2011 సూచన. పిల్లలకు తాము పరీక్షించబడుతున్నామనే భావన లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగే ప్రక్రియ మదింపు. పిల్లలకు తాము పరీక్షించబడుతున్నామనే భావన లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగే ప్రక్రియే మదింపు. క్రింది వాటిని జతపరచండి. కింద ఏమిచ్చారు? శాస్త్రవేత్తలు వారిచ్చిన నిర్వచనాలు ఇచ్చారు, వాటిని జతపరచాలి. అగస్టు కామ్టే గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అన్నారు. అరిస్టాటిల్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అన్నారు. బెంజమిన్ పియర్స్ గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అన్నారు. డెస్కార్టెస్ క్రమం మరియు మాపనాల శాస్త్రం అన్నారు. అగస్టు కోమ్టే గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం. అరిస్టాటిల్ గణితం అంటే పరిమాణ శాస్త్రం. బెంజమిన్ పియర్స్ గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం. డెస్కార్టెస్ క్రమం మరియు మాపనాల శాస్త్రం. భావవేశ రంగంలోని లక్ష్యాలని సరైన క్రమంలో అమర్చాలి. ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి? గ్రహించడం, దాని తర్వాత ప్రతిస్పందించడం. గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం లేదా లక్షణీకరణం. కాబట్టి గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, లక్షణీకరణం. సుదీర్ఘము ఎక్కువ సమయ వినియోగము. సుదీర్ఘము ఎక్కువ సమయ వినియోగము గల గణిత బోధన పద్ధతుల జంట. ఆగమన విశ్లేషణ. ఆగమన విశ్లేషణ పద్ధతులు సుదీర్ఘంగా ఉంటాయి, ఎక్కువ సమయం వినియోగించబడతాయి. గణిత పీఠకలోని సామాగ్రి రకాల సంఖ్య. గణిత పీఠకలోని సామాగ్రి రకాల సంఖ్య ఎంత మనకి? మొత్తం 7 ఉంటాయి. ఏమిటి? విద్యార్థి పొందిన భావనల స్థిరీకరణను పరీక్షించడానికి ఉద్దేశించబడిన పాఠ్యపుస్తక శీర్షిక. విద్యార్థి పొందిన భావనల స్థిరీకరణను పరీక్షించడానికి ఉద్దేశించబడిన శీర్షిక ఏమిటి? ప్రయత్నించండి. ప్రస్తుత విద్యా విధానం శిశు కేంద్రీకృతంగా ఉండాలి అని, విద్యార్థి సమగ్ర వికాసానికి దోహదపడేలా ఉండాలని సూచించింది ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009.
గణిత బోధన యొక్క సాధారణ లక్ష్యం కానిది. గణిత బోధన యొక్క సాధారణ లక్ష్యం కానిది. గణితం నేర్చుకోవడం పిల్లల హక్కు అనేది సాధారణ లక్ష్యం. పిల్లలందరికీ గణిత అభ్యసనం ఆనందంగా ఉండాలి అనేది సాధారణ లక్ష్యం. గణిత బోధన అభ్యసనం సాధారణ జీవితానికి మాత్రమే ఉపయోగపడమే కాకుండా గణితీకరణకు కూడా దారితీసేలా ఉండాలి అనేవి గణిత బోధన యొక్క సాధారణ లక్ష్యాలు. వినియోగ లక్ష్యమునకు సంబంధించిన స్పష్టీకరణలు. వినియోగ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు ఏమిటి? సామాన్యీకరణం చేయడం వినియోగ లక్ష్యమే. విశ్లేషణ చేయుట వినియోగ లక్ష్యమే. సంబంధాలు స్థాపించడం కూడా మనకి వినియోగ లక్ష్యానికి చెందినది. దోషాలు గుర్తించడం అనేది మనకి అవగాహనకు సంబంధించిన లక్ష్యం, అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణ. విద్యార్థి క్రియాత్మక భాగస్వామిగా ఉండే గణిత బోధన పద్ధతుల జంట. విద్యార్థి క్రియాత్మక భాగస్వామిగా అన్వేషణ పద్ధతి, ఆగమన పద్ధతుల్లో ఉంటాడు. కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల కొరకు నల్లబల్ల పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం 1987వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల కొరకు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని ప్రారంభించింది. మోరిసన్ నమూనా పాఠ్యపథకంలోని సోపానాల వరుసక్రమం. మోరిసన్ నమూనా పాఠ్యపథకంలోని సోపానాల వరుసక్రమం ఏమిటి? ఫస్ట్ మనకి శోధన లేదా అన్వేషణ, రెండవ సోపానం ప్రదర్శన, మూడవ సోపానం సాంశీకరణ, నాలుగవ సోపానం వ్యవస్థీకరణ, ఐదవ సోపానం వల్లెవేయడం. కాబట్టి శోధన, ప్రదర్శన, సాంశీకరణం, వ్యవస్థీకరణం, వల్లెవేయడం అనేది మోరిసన్ నమూనా పాఠ్యపథకంలోని సోపానాలు. వ్యాసరూప ప్రశ్నలు తయారు చేస్తున్నప్పుడు ఉపయోగించకూడని పదం. వ్యాసరూప ప్రశ్నలు తయారు చేస్తున్నప్పుడు ఉపయోగించకూడని పదం ఏమిటి? చర్చించుము అనే పదాన్ని మనం వ్యాసరూప ప్రశ్నలు తయారు చేస్తున్నప్పుడు ఉపయోగించకూడదు. మరి ఏ పదాలను ఉపయోగించవచ్చు? పోలికలు తెలుపము, భేదాలు తెలుపము, విశదీకరించము అనే పదాలను వ్యాసరూప ప్రశ్నలు తయారు చేస్తున్నప్పుడు ఉపయోగించవచ్చు, కానీ చర్చించుము అనే పదాన్ని ఉపయోగించకూడదు వ్యాసరూప ప్రశ్నలు తయారు చేస్తున్నప్పుడు. సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావాన్ని పరిచయం చేసింది ఎవరు? శ్రీనివాస్ రామానుజన్ గారు. శ్రీనివాస్ రామానుజన్ గారు సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావాన్ని పరిచయం చేశారు. కృత్యాధార పద్ధతికి సంబంధించిన కృత్యాల రకాలను గుర్తించండి. అన్వేషణాత్మకం, నిర్మాణాత్మకం, వ్యక్తీకరణకు సంబంధించినవి. ఈ మూడు కూడా కృత్యాధార పద్ధతికి సంబంధించిన కృత్యాల రకాలు. అన్వేషణాత్మకం, నిర్మాణాత్మకం, వ్యక్తీకరణకు సంబంధించినవి. విద్యా ప్రణాళిక అంటే తరగతుల్లో జరిగే బోధన అభ్యసనమే మాత్రమే కాదు, పాఠశాల వాతావరణం, ఆచారాలు, నిర్వహణ విధానాలన్నిటికీ కలిపింది. ఈ నిర్వచనం దేనిలోది మనకి? ఇది NCF SC 2023లోది. రూపణ మూల్యాంకనమునకు ఎక్కువగా ఉపయోగించు మూల్యాంకన సాధనం ఏమిటి? రూపణ మూల్యాంకనమునకు ఎక్కువగా ఉపయోగించు మూల్యాంకన సాధనం మౌఖిక పరీక్షలు. కింది వాటిని జతపరచండి. ఫలితాలు సరిచూడడం అవగాహన, పరస్పర సంబంధాలు ఏర్పరచడం వినియోగం, గణిత పజిల్స్ పరిష్కరించడం అభిరుచి. ఫలితాలు సరిచూడడం అవగాహన, పరస్పర సంబంధాలు ఏర్పరచడం వినియోగం, గణిత పజిల్స్ పరిష్కరించడం అభిరుచి. జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత ఎక్కువ, సంక్షిప్తమైనది. ఈ గుణాలు కలిగిన గణిత బోధనా పద్ధతి నిగమన పద్ధతి. జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత ఎక్కువ, సంక్షిప్తమైనది అనే గుణాలు కలిగిన గణిత బోధనా పద్ధతి నిగమన పద్ధతి. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో మార్పుల్లో భాగంగా పాఠ్య విద్యా ప్రణాళిక తగ్గింపు, పాఠ్య నిర్మాణంలో పెరిగిన స్వేచ్ఛతో పాటు పుస్తకాల్లో కూడా మార్పులు అవసరం. దీన్ని ఎవరు సూచించారు? NEP 2020. నిర్దిష్ట బోధనాభ్యసన ప్రక్రియ ముగిసిన తర్వాత ఉపాధ్యాయుడు నిర్వహించే మూల్యాంకనమే సంగ్రహణాత్మక మూల్యాంకనం. నిర్దిష్ట బోధనాభ్యసన ప్రక్రియ ముగిసిన తర్వాత ఉపాధ్యాయుడు నిర్వహించే మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనం. క్రింది వాటిని జతపరచండి. జ్ఞానాత్మక రంగము విశ్లేషణ, భావావేశ రంగము వ్యవస్థాపనం, మానసిక చలనాత్మక రంగము హస్తలాఘవం. విద్యార్థికి దత్తాంశంపై పూర్తి పట్టునిచ్చి సంబంధాలు అర్థం చేసుకునేలా చేసే బోధనా పద్ధతి ఏమిటి? విద్యార్థికి దత్తాంశంపై పూర్తి పట్టుని ఇచ్చి సంబంధాలు అర్థం చేసుకునేలా చేసే గణిత బోధనా పద్ధతి విశ్లేషణ పద్ధతి.
ఏ దశకు సాధారణ అభ్యసన ప్రమాణాలు ఉండవు? మనకి ఉత్తర సెకండరీ దశకు సాధారణ అభ్యసన ప్రమాణాలు ఉండవు. మూల్యాంకనంలో మౌఖిక పరీక్షలకు కూడా స్థానం ఉండాలని సూచించింది. మూల్యాంకనంలో మౌఖిక పరీక్షలకు కూడా స్థానం ఉండాలని సూచించింది ఏపీఎస్సీఎఫ్ 2011. క్రింది వాటిని జతపరచండి. a+b² = a² + 2ab + b². ఎవరండి మనకి? ఆర్యభట్టు. a² + b² = c². బ్రహ్మగుప్తుడు. sin²x + cos²x = 1. వరాహమీరుడు. ఆగమన పద్ధతికి చందని అంశాన్ని గుర్తించండి. ఆగమన పద్ధతికి చందని అంశం. విద్యార్థులు సూత్రాలను కంఠస్థం చేయవలసిన అవసరం లేదు అనేది ఆగమన పద్ధతి యొక్క లక్షణం. పరిశీలన, ఆలోచన, ప్రయోగాలపై ఆధారపడినది ఆగమన పద్ధతి యొక్క లక్షణం. ఆగమన పద్ధతి అనేది తార్కిక పద్ధతి. ఇది కూడా ఆగమన పద్ధతి యొక్క లక్షణమే. కానీ విద్యార్థులు క్రియాత్మక అభ్యాసకులు కాలేరు అనేది ఆగమన పద్ధతి యొక్క లక్షణం కాదు. ఆగమన పద్ధతిలో విద్యార్థులు క్రియాత్మకంగా ఉండి ఒక సూత్రాన్ని కనుగొనడంలో కానీ, కొత్త విషయాన్ని ఆవిష్కరించడంలో కానీ క్రియాత్మక పాత్ర పోషిస్తారు. హెర్బర్ట్ సోపానాల సరి అయిన వరుసక్రమం ఏమిటది? సన్నాహం, సమర్పణ, సంసర్గం, సాధారణీకరణం, వినియోగం, పునర్విమర్శ. సన్నాహం, సమర్పణ, సంసర్గం, సాధారణీకరణం, వినియోగం, పునర్విమర్శ. విద్యార్థులలో అభ్యసన ప్రతిబంధకాలకు కారణాలు కనుగొనడానికి తగిన మూల్యాంకనం ఏమిటి? విద్యార్థులలో అభ్యసన ప్రతిబంధకాలకు కారణాలు కనుగొనడానికి లోప నిర్ధారణ మూల్యాంకనం అనేది మంచి పద్ధతి. అర్స్ మ్యాథమెటికా అనే పదం ఈ క్రింది భాషకు చెందినది. అర్స్ మ్యాథమెటికా అనే పదం లాటిన్ భాషకు చెందినది. నేర్చుకున్న భావనల పరిధి దాటి విద్యార్థుల స్థాయిని పరీక్షించేవి. ఆలోచించండి, చర్చించండి. వృత్తం 2πr అయితే చతురస్రం. పై ప్రశ్న ఈ రూపానికి చెందిన ప్రశ్న. ఏ రూపానికి? సాదృశ్యం. హగ్బెన్ ప్రకారం గణితం నాగరికతకు అద్దం లాంటిది. ఈ ప్రవచనం ఏ విలువకు సంబంధించింది? గణితం నాగరికతకు అద్దం లాంటిది అనేది సాంస్కృతిక విలువకు సంబంధించింది. గణిత వ్యక్తీకరణ నైపుణ్యం, సందిగ్ధత లేకుండా స్పష్టంగా, సంక్షిప్తంగా వివరించగల సామర్థ్యం ఉపాధ్యాయుడి కలిగి ఉండాలి అని తెలిపినది ఎవరు మనకి? NCF 2005. సంగ్రహణాత్మక మదింపులో ప్రాతినిధ్యపరచడం అనే విద్యా ప్రమాణానికి కేటాయించిన మార్కులెన్ని? 5. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ప్రాతినిధ్యపరచడం అనే విద్యా ప్రమాణానికి కేటాయించిన మార్కులు 5. గణిత తార్కికతను వివరించడం అనేది దీనికి సంబంధించింది. గణిత తార్కికతను వివరించడం అనేది భావ వ్యక్తీకరణ అనే విద్యా ప్రమాణానికి సంబంధించింది. ఉత్తమ గణిత పాఠ్యపుస్తక లక్షణం కానిదేమిటి? సమస్యల క్రమం అనేది ఎప్పుడైనా సరే మనకి సరళత నుండి సంక్లిష్టతగా ఉండాలి. గణిత పాఠ్యపుస్తకం అనేది సాంఘిక, సాంస్కృతిక విలువల అభివృద్ధి పరిచేదిగా ఉండాలి. మూల్యాంకనం కోసం పునశ్చరణ అభ్యాసాలు కలిగి ఉండాలి. స్వయం మదింపు చేసుకోవడానికి వీలైన అభ్యాసాలు ఉండాలి. క్రింది వానిలో ఆగమన ఉపగమం లక్షణాలు ఏమిటి? ఉదాహరణల నుండి సూత్రీకరణం చేయడం జరుగుతుంది, సరి అయినదే. మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు సాగుతుంది, సరి అయినదే. ప్రయోగాలు లేదా పరిశీలన చేయడం ద్వారా సాధారణీకరించడం జరుగుతుంది, సరి అయినదే. సూత్రీకరణలు, సాధారణీకరణలు, నియమాలను పరీక్షించేది నిగమన పద్ధతి. అమూర్త విషయాల నుండి మూర్త విషయాలకు సాగేది నిగమన పద్ధతి. లయ ఎక్కడ ఉంటే అక్కడ సంఖ్య ఉంటుంది అని పేర్కొన్నవారు ఎవరు? లయ ఎక్కడ ఉంటే అక్కడ సంఖ్య ఉంటుంది అని పేర్కొన్నవారు పైథాగరస్. APEKX విస్తరించగా ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్. మీనింగ్ ఆఫ్ హ్యూరిస్కో అనే పదం యొక్క అర్థం ఐ ఫైండ్. క్రింది వానిలో మోరిసన్ యూనిట్ నమూనాకు సంబంధించినది ఏమిటది మనకి? శోధన, సాంశీకరణం, ప్రదర్శన అనేది మోరిసన్ యూనిట్ నమూనా సోపానాలే. కానీ సంసర్గం అనేది మనకి మోరిసన్ నమూనాకి సంబంధించినది కాదు. మనకి మోరిసన్ నమూనాల సోపానాలు ఏమిటి?
శోధన, ప్రదర్శన, సాధారణీకరణం, వ్యవస్థీకరణం, వల్లెవేయడం అనే సోపానాలు మోరిసన్ యూనిట్ నమూనాకు సంబంధించినవి. సమస్య పరిష్కార పద్ధతిలో ఒక ఉపాధ్యాయుడు కష్టమైన రాత సమస్యకు పోలిన సులభమైన మరో గణిత సమస్యనివ్వడం సాదృశ్యాల పద్ధతి. పోలిక ఆధారంగా ఒక సమస్యను ఉపయోగించి ఇంకొక సమస్యను సాధిస్తాడు. క్రింది వానిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్షణం కానిది. నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్ష్యం కానిదేమిటి? విద్యార్థుల్లో ప్రేరణ కలిగించడం లక్ష్యం. విద్యార్థి తన సొంత భావనను వ్యక్తపరిచేటట్లు చేయడం సిసిఈ యొక్క లక్ష్యం. మూల్యాంకనాన్ని బోధనాభ్యసన ప్రక్రియలో భాగం చేయడం కూడా సిసిఈ యొక్క లక్ష్యమే కానీ వాస్తవ సమాచారాన్ని, అంకెలను కంఠస్థం చేయడం ద్వారా గుర్తుంచుకోవడానికి పిల్లలు ప్రోత్సహించడం అనేది సిసిఈ యొక్క లక్ష్యం కాదు. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యసనం ప్రపంచ వృత్తులన్నింటిలోనూ గణితం చక్కనిది అని చెప్పినది ఎవరండి? పాస్కల్. ఎవరు? పాస్కల్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణితం విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? పిల్లల్లో గణితీకరణ సామర్థ్యాలు అభివృద్ధి పరచడం, పిల్లల ఆలోచన ప్రక్రియని గణితీకరించడం. ఈ పద్ధతి అనుసరించడం ద్వారా మనం ఒక సమస్యను సాధించే విధానాన్ని అర్థం చేసుకోగలం. ఏ పద్ధతి? విశ్లేషణ పద్ధతిని ఉపయోగించడం ద్వారా ఒక సమస్యను సాధించే విధానాన్ని అర్థం చేసుకోగలం. క్రింది వానిలో మంచి తరగతి గది లక్షణాలు ఏమిటి? గాలి వెలుతురు చక్కగా ప్రసరించేటట్లు ఏర్పాట్లు ఉండాలి. నిరంతరం పనిచేసే విద్యుత్ వ్యవస్థ ఉండాలి. బోధనాభ్యసన పరికరాలను ప్రదర్శించే ఏర్పాట్లు ఉండాలి. గణిత సూత్రాలతో కూడిన గోడపత్రిక ఉండాలి. గణిత పుస్తకాల కోసం ప్రత్యేక అల్మారా కేటాయించాలి. ఇవన్నీ కూడా మంచి గణిత తరగతి యొక్క లక్షణాలు. ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ ఈ క్రింది విలువకు చెందినది. ఏ విలువ కండి? సాంస్కృతిక విలువ. కింది వానిలో ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుని పాత్ర కానిదేమిటి? గణితాన్ని తన నిత్య జీవితంలో ఒక భాగంగా భావించాలి. సరి అయినదే. గణిత బోధనలో తనదైన ప్రత్యేక శైలి ఏర్పరచుకోవాలి కూడా గణిత ఉపాధ్యాయుడి పాత్ర. గణిత పత్రికల్లో వ్యాసాలు, గణిత పుస్తకాలు రచిస్తూ ఉండాలి కూడా గణిత ఉపాధ్యాయుని పాత్రే. అంతేగాని గణిత ప్రయోగశాల ఏర్పాటు కోసం విద్యార్థుల నుండి నిధులు సేకరించడం అనేది గణిత ఉపాధ్యాయుని పాత్ర కాదు. సమస్య నిరూపణలో క్రమాన్ని అర్థం చేసుకోవడం అనేది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అనే విద్యా ప్రమాణానికి సంబంధించింది. సమస్య నిరూపణలో క్రమాన్ని అర్థం చేసుకోవడం అనేది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అనే విద్యా ప్రమాణానికి సంబంధించింది. రాష్ట్ర స్థాయిలో పాఠ్యపుస్తకాలను రూపొందించి అభివృద్ధిపరిచే సంస్థ. రాష్ట్ర స్థాయిలో పాఠ్యపుస్తకాలను రూపొందించి అభివృద్ధిపరిచే సంస్థ ఏంటి మనకి? SCERT. KWL చార్ట్లో W అనగా వాంట్ టు నో అనే అర్థం. 25x36 పై ప్రశ్న ఏ రకానికి చెందినదండి? పై ప్రశ్న మనకి పూరణం అనే రకానికి చెందింది. ఏ రకానికి? పూరణం అనే రకానికి చెందింది. బ్లాంక్ ఇచ్చి ఫిల్ చేయమన్నాడు కాబట్టి అది మనకి పూరణం రకానికి చెందిన ప్రశ్న. గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? బెంజమిన్ పియర్స్. గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని నిర్వచించిన వారు బెంజమిన్ పియర్స్. క్రింది వానిలో నిర్మాణాత్మక మదింపునకు సంబంధించినది ఏమిటది? మనకి నిర్మాణాత్మక మదింపులో మనకి 4 టూల్స్ ఉంటాయి కదా. ఏమిటవి? పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు, రాత అంశాలు, ప్రాజెక్ట్ పనులు, లఘు పరీక్ష. యూనిట్ పరీక్ష అనేది మనకి సంగ్రహణాత్మక మూల్యాంకనానికి సంబంధించింది. కృత్యాధార పద్ధతి ప్రకారం చదవడం అనే కృత్యం మౌఖిక కృత్యం. క్రాత్హెల్ ప్రకారం భావావేశ రంగంలో లక్ష్యాలు ఏమిటండి మనకి అవి? గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం. శీలస్థాపనాన్ని మనం లాక్షణికీకరణం అంటాం. కాబట్టి ప్రతిస్పందించడం, విలువ కట్టడం, లాక్షణీకరణం అనేవి భావావేశ రంగంలోని లక్ష్యాలు. రాజేష్ అనే 7వ తరగతి విద్యార్థి ఒక సమస్య సాధనకు వివిధ పద్ధతులు సూచించగలడు. దీని ద్వారా సాధించే లక్ష్యం ఏమిటి? వినియోగం. వివిధ పద్ధతులను సూచించడం అనేది వినియోగం అనే లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. ఉత్తమ ప్రాజెక్ట్ లక్షణాలు ఏమిటి? చక్కటి ఉద్దేశం కలిగి వాస్తవికతకు దగ్గరగా ఉండడం, ఊహాత్మక ఆలోచన, సృజనాత్మకతను పెంపొందించడం, ప్రయోజనకారిగా ఉంటూ విద్యార్థుల సమయం,
ప్రయత్నాలను ఆదా చేయడం అనేది ఉత్తమ ప్రాజెక్ట్ లక్షణాలు. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని చెప్పింది ఎవరు? అరిస్టాటిల్. క్రింది వానిలో 5V ఇన్స్ట్రక్షన్ మోడల్కు చెందనిది ఏమిటి? మనకి చెందనిది ఎక్స్పీరియన్స్ అనేది మనకి 5V ఇన్స్ట్రక్షన్ మోడల్కి చెందనిది. ఎక్స్ప్లోర్, ఎలాబరేట్, ఎవాల్యూట్ అనేవి మనకి 5V ఇన్స్ట్రక్షన్ మోడల్కి చెందుతాయి. RCEM నమూనాలోని సోపానాలు ఏమిటి? ఆశించిన ప్రవర్తన ఫలితాలు, సమాచారాన్ని అందించే వ్యూహం అనేవి RCEM నమూనాలోని సోపానాలు. నిర్మాణాత్మక మదింపులో ప్రాజెక్ట్ పని కొరకు కేటాయించిన మార్కులు ఎన్ని? 10. ఎన్ని మనకి? 10. LW అండర్సన్ ప్రకారం పదజాలంలో మార్పులో భాగంగా సంశ్లేషణ ఈ క్రింది విధంగా మార్చడం జరిగింది. ఏ విధంగా మార్చారు? సృష్టించుటగా మారింది. సంశ్లేషణ అనేది సృష్టించుటగా మారింది. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందినవి. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందినవి ఏంటి? జ్ఞానాత్మక రంగానికి చెందిన లక్ష్యాలు ఏమిటి? అవబోధం, వినియోగం, విశ్లేషణ. ఈ మూడు కూడా మనకి జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి. గణిత వివేచన అనేది ఒక ప్రయోజనకరమైన ఆలోచన. గణిత పరిశీలనలు భావనల సాధారణీకరించడం ద్వారా గణిత వివేచన ఏర్పడుతుందని చెప్పింది ఎవరు మనకి? NCTM, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రం గల బోధనా పద్ధతి అన్వేషణ పద్ధతి. క్రింది వానిలో హెర్బర్ట్ పాఠ్య ప్రణాళిక సోపానాలు ఏమిటి మనకి? సన్నాహం, సంసర్గం, అన్వయం అనేవి హెర్బర్ట్ పాఠ్య ప్రణాళిక సోపానాలు. నిర్మాణాత్మక మదింపులో ప్రాజెక్ట్ పనుల కోసం కేటాయించిన మార్కుల శాతం 20%. కృత్య పద్ధతి ప్రకారం ఆటలు ఆడడం అనేది ఏమిటి మనకి? భౌతిక అంశం. అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర. అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుడి పాత్ర ఏమిటి? సమస్య సాధనకు తగిన పరిస్థితులు కల్పించాలి, పిల్లల్లో ఆలోచన రేకెత్తించే ప్రశ్నలు వేయాలి, సమస్యను అధ్యయనం చేయడానికి సాధించడానికి తగిన సూచనలు ఇవ్వాలనేది అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుడి పాత్ర. కృత్య పద్ధతి ప్రకారం అబాకస్ను ఉపయోగించి లెక్కించడం అనేది సాంకేతిక కృత్యం. 324x7 గణనకు గణిత పేటికలో ఉండే అత్యుత్తమైన సామాగ్రి నేపియర్ పట్టీలు. ఎందుకంటే నేపియర్ పట్టీలు ఉపయోగించి మనం పెద్ద పెద్ద గుణకారాలని సులభంగా సాధించవచ్చు కదా. ప్రభా అనే 5వ తరగతి విద్యార్థిని సంఖ్యలు పోల్చడానికి గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈజ్ ఈక్వల్ టు వంటి గుర్తులు ఉపయోగించడం ద్వారా ఈ కింది విద్యా ప్రమాణం సాధించబడింది. ఏ విద్యా ప్రమాణం? వ్యక్తపరచడం. కింది వాటిని పరిశీలించి సరైన ప్రవచనాలను ఎంచుకోండి. మూల్యాంకనం అనేది ఫలితానికి ఉద్దేశించబడింది. మదింపు అనేది ప్రక్రియకు ఉద్దేశించబడింది. మూల్యాంకనం అనేది ఫలితానికి ఉద్దేశించబడినది. మదింపు అనేది ప్రక్రియకు ఉద్దేశించబడినది. కింది ప్రవచనాల్లో ఒకటి బోధనా లక్షణాలకు చెందనిది. ఏమిటది? బోధనా లక్ష్యాలు అనేవి పూర్తి వాక్య రూపంలో రాయబడతాయి అనేది సరి అయినదే. బోధనా లక్ష్యాలు పూర్తి నిర్ధారితాలు సరైనదే. బోధనా లక్ష్యాలు సాధించదగినవి, ఇది కూడా సరైనదే. కానీ బోధనా లక్ష్యాలు అనేవి విషయ సంబంధిత భాగం మాత్రమే ఉంటుంది అనేది సరి అయినది కాదు. నిరూపణలో ధృవీకరణ ప్రక్రియకు చెందినవి. ధృవీకరణ ప్రక్రియకు చెందినవి ఏమిటి మనకి? నిహిత నిరూపణలు, అనిహిత నిరూపణలు, దృశ్య నిరూపణలు అనేవి ధృవీకరణ ప్రక్రియకి చెందినవి. క్రింది వానిలో సంశ్లేషణ పద్ధతికి సంబంధించినది ఏమిటది? సమాచారాత్మకం అనేది సంబంధించినదే, సంక్షిప్తం కూడా సంబంధించినదే, సమయం ఆదా కూడా సంబంధించినదే. శాస్త్రీయం అనేది సంశ్లేషణ పద్ధతికి సంబంధించనిది. ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ను స్థాపించిన వారు ఎవరు? ప్రోబెల్. ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ను స్థాపించిన వారు ప్రోబెల్. క్రింది వానిలో OBB గణిత పేటికకు చెందనిది. క్రింది వానిలో OBB గణిత పేటికకు చెందనిది ఏమిటి మనకి? జియోబోర్డ్ అనేది సంబంధించినది కాదు. భిన్నాల చట్రం, నేపియర్ పట్టీలు, క్యుసెనీర్ పట్టీలు, పూసల చట్రం, డామినో కార్డులు, ఘనాకారపు కడ్డీలు, జామితీయ ఆకారాలు అనేవి OBB పేటికకు సంబంధించినవి. కొంత సమయం బోధన పూర్తయిన తర్వాత జరిగే నిష్పాదనపై స్థాయిని కేంద్రీకరించడం. కొంత సమయం బోధన పూర్తయిన తర్వాత జరిగే నిష్పాదన స్థాయిపై కేంద్రీకరించడం మదింపు.
గతంలో నేర్చుకున్న అంశాల ఆధారంగా విద్యార్థి అవిచ్ఛిన్నంగా జ్ఞానాన్ని నిర్మాణం చేసుకోవాలంటే ఏ రకమైన విద్యా ప్రణాళిక అవసరమండి? గతంలో నేర్చుకున్న అంశాల ఆధారంగా విద్యార్థి అవిచ్ఛిన్నంగా జ్ఞానాన్ని నిర్మాణం చేసుకోవాలంటే సరిపలా పద్ధతి అనేది చాలా ఉత్తమమైనది. ప్రస్తుతం పాఠశాలలో కూడా ఉపయోగిస్తున్న పద్ధతి లేదా ఉపయోగిస్తున్న విద్యా ప్రణాళిక పద్ధతి కూడా మనకి సరిపల పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతిలోని సరైన సోపానాల క్రమాన్ని ఎంచుకోండి. సరైన వరుస క్రమం ఏంటి? గుర్తించడం, నిర్వచించడం, సేకరించడం, వ్యవస్థీకరించడం. విద్యా ప్రణాళిక అనగా ఏంటండి? పాఠశాలలో విద్యార్థులు పొందు అన్ని అనుభవాలే విద్యా ప్రణాళిక. విద్యార్థి తాను నేర్చుకున్న భావనల అవగాహన ఎంత మేరకు జరిగిందనే విషయాన్ని వెంటనే తెలుసుకోవడం కోసం ఉద్దేశించిందే ఇవి చెయ్యండి అనే శీర్షిక ద్వారా విద్యార్థి తాను నేర్చుకున్న భావనల అవగాహన ఎంత మేరకు జరిగిందనే విషయాన్ని వెంటనే తెలుసుకోవడం జరుగుతుంది. అభ్యసన జరుగుతున్న సమయంలో విద్యార్థుల నిష్పాదన నాణ్యతను నిర్ణయించడం అనేది మదింపు. విశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు ఏమిటి? మనకి కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు, ఇంటి పని ఉండదనేది దాని గుణమే. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది కూడా విశ్లేషణ పద్ధతి యొక్క గుణమే. విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించడం మొదలు పెడతారు కూడా విశ్లేషణ పద్ధతి యొక్క గుణమే. ప్రతి సోపానానికి తగిన హేతు ఉంటుంది కూడా విశ్లేషణ పద్ధతి యొక్క గుణమే. కానీ విద్యార్థులు చాలా వేగంగా పని పూర్తి చేస్తారు అనేది విశ్లేషణ పద్ధతి యొక్క లోపం. నేపియర్ పట్టీలను ఉపయోగించి ఈ ప్రాథమిక ప్రక్రియను సులువుగా నేర్చుకోవచ్చు. ఏమిటండి? గుణకారం. క్రింది వానిలో నిగమన ఉపగమం యొక్క లక్షణం కానిదేమిటి? ఇది ఉపాధ్యాయుల విద్యార్థుల కాలాన్ని శ్రమని ఆదా చేస్తుందని ఇది ఉపాధ్యాయుల విద్యార్థుల కాలాన్ని శ్రమని ఆదా చేస్తుంది లక్షణమే. ఇది విద్యార్థుల్లో జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది కూడా నిగమన పద్ధతి యొక్క సుగుణమే. అభ్యాసం, ఆవర్తనం, అనుబంధ కార్యక్రమాల్లో ఈ పద్ధతితో అవకాశం ఉంటుంది కూడా నిగమన పద్ధతి యొక్క మంచి గుణమే. కానీ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు తగిన బోధనా పద్ధతి అనేది నిగమన పద్ధతికి సంబంధించినది కాదు. విద్యార్థులు తమ నిత్య జీవిత సన్నివేశాలను అంచనా వేయడం, ఊహా సామర్థ్యాలను అభివృద్ధి పరుచుకునేలా చేయడం అనేవి ప్రయోజన విలువ. ఏమిటి మనకది? ప్రయోజన విలువ. విద్యార్థులు తమ నిజ జీవిత సన్నివేశాలను అంచనా వేయడం, ఊహా సామర్థ్యాలను అభివృద్ధి పరుచుకునేలా తయారు చేయడం ప్రయోజన విలువ. క్రింది వాటిలో ఏది స్పష్టీకరణ? దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని విద్యార్థి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు అనేది మనకి స్పష్టీకరణ. ఆనంద్ అనే 6వ తరగతి విద్యార్థి తనకివ్వబడిన సమస్యను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరలా తన సొంత మాటల్లో రాసుకోవడం అనేది పునఃప్రవచన పద్ధతి. పాఠశాలలో విద్యార్థుల అభ్యసనం పాఠశాల బయట జీవితంతో ముడిపడి ఉండాలి అని సిఫార్సు చేసింది ఎవరు? పాఠశాలలో విద్యార్థుల అభ్యసనం పాఠశాల బయట జీవితంతో ముడిపడి ఉండాలి అని సిఫార్సు చేసింది మనకి NCF 2005, APSCF 2011. గణిత పేటికలో ఉండే ప్రధాన సామాగ్రి ఏమిటి? మనకి గణిత పేటికలో ఉండే ప్రధాన సామాగ్రి ఘనాకార కడ్డీలు, నేపియర్ పట్టీలు, భిన్నాల చట్రం.